అందరికీ నమస్కారం. సింహరాశి, ఈ రాశి వారికి గ్రహ సంచారం మారుతూ ఉంది కాబట్టి ఈ రాశి వారు అసలు ఈ జనవరి నెల మొత్తం కూడాను పూర్తి స్థాయిలో వ్యతిరేక భావాలు కనపడుతూ ఉన్నాయి. మాట పట్టింపులు, ప్రతి వారితో విరోధములు, అకారణ ప్రయాణాలు, ఆ ప్రయాణాల వల్ల నష్టములు, అంతేకాకుండా యాక్సిడెంట్లు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశివారు అన్ని రకాలుగా జాగ్రత్త వహించడం మంచిది. ఇక ఈ రాశివారిలో విద్యార్థులు లెక్క వేసుకుంటే విద్యార్థులు అధిక శ్రమను పడవలసి వస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. అన్ని వృత్తుల వారికి ఈ నెల ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు అధిక శ్రమ పడవలసి వస్తుంది కాబట్టి ఆ శ్రమకు తగ్గట్లుగా ఎంత చదవాలో అంతకంటే ఎక్కువగా చదువుతూ ఉండాలి. ఆ విధంగా చదివినట్లయితే విద్యార్థులు కాస్త బయటపడే అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగం కూడా అంతే, ఎక్కువగా కష్టపడాలి. వీరు కూడా రాత్రనక పగలనక తిరుగుతూ ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. మీరు ఈ యొక్క వ్యవసాయ రంగం విషయానికి వస్తే పంట మీకు అనుకూలంగా ఉంటుంది, అందులో సందేహం లేదు. కాకపోతే ఆ పంట నుంచి వచ్చేటువంటి లాభం ఏదైతే ఉందో అది కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. మీరు ఉదాహరణకు 100 బస్తాలు పండుతున్నాయి అనుకున్నారు, 100 బస్తాలు పండుతాయి. కానీ ఆ 100 బస్తాలని బయట అమ్ముతారు చూశారు, ఆ 100కి ఒక 100 బస్తాలకు 1,00,000 రూపాయలు వస్తున్నాయి అని మీరు అనుకొని, అమ్మ 1,00,000 వస్తున్నాయి చాలు, అనుకున్న దానికి అనుకున్నట్లు వస్తున్నాయి అని ఊహిస్తారు చూశారు. 100 బస్తాలు పండుతున్నాయి కానీ బయట వచ్చే 1,00,000 రూపాయల్లో తక్కువ వచ్చే సూచనలు కనపడుతున్నాయి. అంటే మీ పంట మీకు మంచిగా వస్తుంది అనుకున్నది అనుకున్నట్టుగా, బయట అమ్మేసరికి గిట్టుబాటు ధర అంటుంటారు కదా, అది రాదు, కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి వ్యవసాయ రంగం వారు ఆ విధమైనటువంటి కష్టాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి. ఇక వ్యాపార రంగం వారికి అన్ని రకాలుగా నష్టాలే. ఒకటే ముక్క చెప్తున్నాను, అన్ని రకాలుగా నష్టాలే. కాబట్టి ఆ విధమైనటువంటి నష్టాలను మీరు చవిచూస్తారు. కాబట్టి జాగ్రత్త వహిస్తూ ఉన్న సరుకుని మీరు ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తూ అమ్ముతారో అంత చాకచక్యంగా వ్యవహరిస్తూ అమ్మాలి. చేతి వృత్తుల వారు కూడాను వ్యాపారస్తుల కిందకే వస్తుంటారు ఒక రకంగా చెప్పాలి అంటే. కాబట్టి మీరు కూడాను మీ ఉన్నటువంటి స్టాక్ ఏదైతే ఉందో దాన్ని చాలా జాగ్రత్తగా మీరు అమ్ముకోగలిగితే మీరు ఒక రకంగా గొప్పవారి కిందనే లెక్క వేయచ్చు. అంత బాగాలేదు అంటే ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ రాశి వారికి బాగాలేదు. ఈ నెల జనవరి నెల మొత్తం కూడాను ఈ రాశి వారికి బాగాలేదు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే రాజకీయ రంగానికి వచ్చేస్తే అసలు వీరు అంటున్నట్లు ఉండాలి ప్రతి విషయం కూడాను. అంటే కొత్తగా ఏదైనా ప్రజలకు చేయాలి అంటే కూడా భయపడుతూ చేసే పరిస్థితులు వీరు కనపడుతూ ఉన్నది. ఎందుకు అలా అంటే వీరు ఈ రాజకీయ రంగం వారు ముందే మాటిస్తారు కొన్ని, ఆ మాటని నెరవేర్చక మళ్ళీ కొత్త మాట ఇచ్చి కొత్త పనులు చేయాలి అంటే అది చేసావుగా, అది బాగా చేసావులే, ఇంక ఇది నువ్వు చేస్తావు అని ఎవడో ఒకటి ఏదో ఒక మాట అనే సూచనలు కనబడుతున్నాయి. అంటే ప్రజలలో మీ మీద నమ్మకాన్ని ఈ నెలలో తగ్గించుకుంటారు. మీ మీద ఉన్న పూర్తి స్థాయి నమ్మకము మీ మీద లేకుండా పోతుంది. ఇప్పటివరకు మిమ్మల్ని మంచి అన్నవారు కూడాను మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేరు. మీతో మంచిగా ఉంటారు, మంచిగా తిరుగుతుంటారు, మంచిగా తాగుతారు, మంచిగా ఉంటారు, అన్ని రకాలుగా ఉంటుంది. కానీ మిమ్మల్ని నమ్మాలి అంటే మాత్రం భయపడుతూ ఉంటారు, ఏదో ఒక మాట చెప్పి పక్కకు వెళ్తూ ఉంటారు. కాబట్టి రాజకీయ రంగం వారి పరిస్థితి ఈ విధంగా ఉంది. కాబట్టి చాలా రాజకీయ రంగం వారు జాగ్రత్త వహించాలి. ఎవరిని తొందరపడి నమ్మొద్దు, తొందరపడి పనులు చేయొద్దు, ఏది తొందరపడి వేటిల్లో ఇరకొద్దు, ఈ విధంగా ఉండండి. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగం వారు కూడాను జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళడం మంచిది. వీరికి అసలు ఈ నెల ఏమాత్రం కూడా బాగోలేదు. మొహమాటం లేకుండా చెప్తున్నాను, ఈ నెల రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా తక్కువ లాభాలతో బయటపడే పరిస్థితి ఉంది.
కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం వారు జాగ్రత్త వహిస్తూ ఉండండి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే ఈ రాశి వారు అందరూ కూడాను చెప్పాలి అంటే ఆదిత్యాది నవగ్రహాలకు జపాలు చేసుకోవడం మంచిది. నవగ్రహ జపం చేస్తూ నవగ్రహ ప్రదక్షిణ నమస్కారాలు చేసుకుంటూ నవగ్రహాలకు అభిషేకాలు అర్చనలు చేయిస్తూ ఉన్నట్లయితే మరి బాగోలేదు కదండి, మరి డబ్బులు కావద్దా అంటే ఎట్లా చేస్తారో మీ ఇష్టం. ఈ నెలలో అది చేయించుకోండి. ఉన్నది కొంత, మీ దగ్గర ఉన్నది కొంత ఖర్చు పెట్టి ఆ నవగ్రహాలని గనక పూజ చేయించుకుంటున్నట్లయితే మీకు వాళ్ళ అనుగ్రహంతో కష్టం నుంచి కాస్త బయటపడి మీరు అనుకున్న స్థాయి కాకపోయినా దగ్గరికి వచ్చేంతగా బాగుంటుంది. కాబట్టి మీకు నవగ్రహాలు తప్ప ఇక వేరే గతి లేదు. నవగ్రహాలని మాత్రమే నమ్మండి, నవగ్రహాలకు ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోండి. అప్పుడు మాత్రమే మీరు బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని వృత్తుల వారు కూడాను జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళడం అనేది ఉత్తమమైనదిగా ఈ జనవరి నెలలో కనపడుతూ ఉంది. కాబట్టి మీరు ఆ విధమైనటువంటి పరిస్థితి మీ చేతిలో ఉంది. కాబట్టి మీరు ప్రతి పని కూడాను ఈ రాశివారు, ఇటు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ముఖ్యంగా వృద్ధుల విషయం లెక్క వేసుకుంటే ఆరోగ్యం జాగ్రత్త. మీరు సమయానికి తినాలి, సమయానికి మందులు వేసుకోవాలి. ఈ డాక్టర్ కూడా చెప్తున్నాడు కదండి, మీరు చెప్పేది ఏంటి అని మీరు అనుకుంటారేమో, ఎవరికైనా తెలిసిన విషయం అనుకుంటారేమో. కానీ మీ పరిస్థితులు మిమ్మల్ని సమయానికి తినకుండా, మీ సమయానికి మందులు వేసుకోకుండా చేసే సూచనలు కనబడుతున్నాయి. మీకు ఎంత టెన్షన్ ఉండనియండి, ఎంత పనులు ఉండనియండి, ఎంత హడావిడి ఉండనియండి, డాక్టర్ చెప్పిన సూచనలు పాటిస్తూ మీరు మందులు అలా చక్కగా వేసుకుంటూ అలా ఉన్నట్లయితే మీ ఆరోగ్యం బాగుండే అవకాశం ఉంటుంది. లేదు అంటే ఇంకా చెప్పకూడదు, చాలా ఇబ్బందులు పడతారు. అంటే మీకు ఈ ఆరోగ్య విషయంలో ఈ రాశి వారికి చెప్పేది ఏంటంటే, మెలకువ వహించకపోతే ఆరోగ్య విషయంలో, ఆరోగ్య సూత్రాలు పాటించకపోతే ఇబ్బంది పడతారు. కాబట్టి నేను ఈ ఆరోగ్య విషయంలో 1కి 100 సార్లు ఈ విధంగా ఎందుకు చెప్తున్నాను అంటే ఆలోచించుకోండి. మీరు ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. అనారోగ్యానికి కొంతమంది అనారోగ్యాన్ని స్వాగతం పలికే అవకాశం కూడా ఉంది. అనారోగ్యానికి అంటే వీరు చేసే ఈ నెలలో ఉన్న టెన్షన్లకి ఆ అనారోగ్యం వారిని స్వాగతిస్తుంటుంది, వారి వైపు లాక్కుంటుంది. అంటే బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు, ఏదన్నా రావచ్చు. ఈ టెన్షన్లకి అంత బాగోలేదు అంటే భయపెడుతున్నాను అని దయచేసి అనుకోకండి. ఉన్నది ఉన్నట్లు చెప్తున్నాను. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు జాగ్రత్త వహించి ఆ కష్టం నుంచి బయటపడాలి అన్న ఒక ఆలోచనే తప్ప ఇంత ఇదిగా చెప్పడానికి కారణం వేరే ఉద్దేశం లేదు. ఆ కష్టం నుంచి మీరు బయటపడితే మీరు బాగుండేది మీరే కదా, నేను కాదు కదా. కాబట్టి జాగ్రత్త వహిస్తూ కనుక ఉన్నట్లయితే ఈ రాశివారు అన్ని రంగాలుగా బాగుంటారు. కాబట్టి ఆ విధంగా జాగ్రత్త వహిస్తూ ప్రతి పనిని కూడా ఆలోచిస్తూ నవగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళి అందరూ కూడా సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.